తెలంగాణ మంచిగా అవుతుంటే చూసి వశపడతలేరు. గత 10 ఏళ్లు మీ ద్వారా అధికారంలో ఉండి ఏం పీకిండు? రాష్ట్రాన్ని సంకనాకిచ్చిండు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని సుమారు 7 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి కాంగ్రెస్ కప్పచెప్పిండు. కాళేశ్వరం పేరుట 1,00,000 కోట్లు మింగిండు. ధరణి పేరుట భూ కబ్జాలు చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమిలే, రైతులకు రుణమాఫీ చేయలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగుల వృత్తి రాలే, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే గాక ఒక్క గవర్నమెంట్ కొలువు గిట్లా భర్తీ చేయలే. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలు చేసిండ్రు. తెలంగాణలో అందరు బతుకులు ఆగమైతే వీళ్ళ కుటుంబం మాత్రం బాగుపడ్డది. గంతెందుకు ఈ 10 ఏళ్ల మీ దొర ఎప్పుడైనా గడి దాటి బయటకు వచ్చిండా? ఇక వీళ్ళకైతే సిగ్గు శరం లేదు. గత 10 ఏళ్ల సంధి తెలంగాణకి ఏమిచ్చిండ్రు? గాడిద గుడ్డు, రూపాయి పన్ను కడితే 43 పైసలు ముష్టేసిందే గాక బడ్జెట్ కేటాయింపులకు ఇట్లా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు. విభజన హామీలు నెరవేర్చలే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే, బయ్యారె ముక్కు ఫ్యాక్టరీ రాలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, వరంగల్ కరీంనగర్ లను స్మార్ట్ సిటీగా చేయలే, కృష్ణా జలాల్లో సరైన వాటా అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే, IIIT ఇయ్యలే, IIM ఇయ్యలే, ITIR పిక్కపాయ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. ప్రగతి భవన్ గురించి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు. 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. 11,000 పోస్టులతో మెగా DSC పెడుతుండ్రు. కులగణన చేస్తుండ్రు. కులాల వారిగా 17 కార్పొరేషన్లు పెట్టిండ్రు. 1,00,000కు పైగా ధరణి సమస్యలు పరిష్కరించిండ్రు. 1వ తారీఖుని జీతాలు, RTC ఉద్యోగులకు 21% ఫిట్మెంట్, గద్దర్ జయంతి సంబరాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 58,000 కోట్లతో మూసి ప్రక్షాళన, పాత బస్తీకి మెట్రో, పంట బీమా పునరుద్ధరణ, 40,000 కోట్ల పెట్టుబడులు, రీజనల్ రింగ్ రోడ్, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా, మెగా మాస్టర్ ప్లాన్ 2050. ఏ తోడు దొంగల్లారా ఏమన్నారు ఇందాక? రుణమాఫీ చేయలేదా? 15 ఆగస్టుకి దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి. తెలంగాణలో మార్పు మొదలైంది.